హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మనం ఎల్లో టకోమా లేదా బంగారు గంటలుగా పిలువబడే మొక్క గురించి తెలుసుకుందాం. ఇదైతే ఇప్పుడు కనబడుతున్న మొక్కలు, ఇప్పుడు పూసే చెట్లు ఇవన్నీ హైబ్రిడైజ్ అయిన మొక్కలు అనమాట. నాటు వెరైటీ అనేది ఒక 20-30 సంవత్సరాల క్రితం నాటు వెరైటీస్ ఉండేవి. వాటి నుంచి హైబ్రిడైజ్ చేసిన ప్లాంట్ ఇది ఎల్లో టకోమా. అందుకే ఇది విపరీతంగా పూలు పూస్తుంది అనమాట. నాటు వెరైటీస్ అయితే 1-2 పూలు పూస్తాయి, కాయలు ఎక్కువగా వస్తాయి, దాని ఆకులు కూడా సన్నగా ఉంటాయి. ఇప్పుడు ఏదో హైబ్రిడైజ్ చూసారనుకోండి, ఆకు చాలా పెద్దదిగా ఉంటుంది, ఫ్లవర్స్ బంచెస్గా పూస్తుంది. ఇది మన స్వదేశీ మొక్క కాదు ఫ్రెండ్స్. ఎల్లో టకోమా శాస్త్రీయ నామం అయితే బిగ్నోనియేసి కుటుంబానికి చెందిన ఒక అందమైన పూల జాతి మొక్క. ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం టకోమా స్టాన్. ఈ మొక్క అసలు మూల ప్రదేశం అయితే మెక్సికో నుంచి వచ్చింది, లేదా మధ్య అమెరికా నుంచి మాత్రమే వచ్చింది. ఇది మన భారతదేశపు మొక్క కాదు, కానీ మన ప్రాంతాల్లో చాలా ఏళ్ల క్రితం వచ్చి ఇది అందమైన పూల మొక్కగా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచింది. ప్రతి ఇంటి ముందర పల్లెటూరులో అయితే చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది దీని ఫ్లవర్స్ చూడడానికి. ఇది న్యాచురల్ వెరైటీ అయితే కాదు, ఇది హైబ్రిడ్ మొక్క. న్యాచురల్ వెరైటీ ఎన్ని ఫ్లవర్స్ పోయేది ఫ్రెండ్స్. ఈ మొక్క సాధారణంగా పొదలాగా పెరుగుతుంది కదా, మామూలుగా నాటు వెరైటీ అయితే పొడవుగా పెరుగుతాయి. ఇప్పుడు వచ్చే మొక్కలు హైబ్రిడైజ్ మొక్కలు. ఈ మొక్క మీద చాలా పరిశోధనలే జరిగాయి, కానీ ఎక్కడ క్లినికల్ ఎవిడెన్స్ కానీ ఇది మెడిసిన్లో యూజ్ అవుతున్నట్టుగా సమాచారం అయితే లేదు. అంతేకాకుండా దీన్ని ఎక్కడ కూడా యూజ్ చేయట్లేదు, అంటే మెడిసినల్కి ఇది యూజ్ అవ్వట్లేదనే చెప్పుకోవచ్చు. ప్రయోగాలు చేశారు కానీ వాటిలో ఎక్కడ నిర్ధారించబడలేదు అనమాట యూజ్ చేయడానికి పనికొచ్చేదానికి ఉపయోగపడుతున్నట్టు. అంతేకాకుండా ఇది లో మెయింటెనెన్స్, అంటే తక్కువ సంరక్షణ అవసరమైన ప్లాంట్. ఎండ అంటే బాగా నీటి ఆధారం లేని చెట్ల ప్రాంతాల్లో కూడా ఇది బాగా విరివిగా పూస్తుంది. హైబ్రిడ్ మొక్క కాదు, నాటు వెరైటీ అయితే. హైబ్రిడ్ మొక్కకి కొంచెం వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది. అంతేకాకుండా ఇది ఒక్క చెట్టు ఉంటే చాలు, ఆ ఇల్లు పూల వనంలాగా అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా, ఇది హైబ్రిడ్ మొక్క అనమాట. ఇది మా అపార్ట్మెంట్లో ఉంది చెన్నైలో. సో ఏదైనా ఒక మొక్క గురించి మనం తెలుసుకోవడానికి ఆసక్తి పడుతున్నామంటే మనకు ఉన్న ఇంట్రెస్ట్ మనం అలా తీసుకెళ్తుందని అనుకోవచ్చు. అంతేకాకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను షేర్ చేస్తాను. ఎక్కడ కూడా నేను పరిశీలించి నేను పరిశోధించిన వాటిలో ఏ మొక్కని కూడా డైరెక్ట్గా మనం వాడకూడదు అని ఉంది. అంటే దాన్ని తెలిస్తే మాత్రమే వాడాలి, తెలియకపోతే మనం వాడకూడదు. లేదా ఎవరైనా సలహా ఇస్తే, వైద్యులు, అందులో ఎవరైనా కాదు, వైద్యుల సలహా మేరకే వాళ్ళు చెప్పిన విధంగా మాత్రమే ఆయుర్వేదాన్ని వాడాలి. ఆయుర్వేదాన్ని ఎలా అంటే అలా వాడితే కూడా వికటిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.